లతో మనందరినీ కాక ఆమెన్ ఆమెన్. రండి, మరి ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చేందుకు ఈ రోజు మనకి వాక్య సందేశాన్ని అందజేయడానికి యాకోబు పాస్టర్ గారు సిద్ధపడి ఉన్నారు. సమయాన్ని అయ్యగారికి ఇద్దాము. యాకోబయ్య గారు వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. ఒక్క నిమిషం అండి. రామేశ్వరం గారు, మీరు ఏమైనా చెప్తున్నారా? నేను చెప్తానేమో నేను అందరికి వందనాలు వచ్చిన అందరికీ నేను ప్రేజలా చెప్పడానికి కూడా వీలు కాదు, నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఓకే ఓకే అండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్ చెప్తున్నారు. అందరూ కూడా మీకు చెప్తున్నారు. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించును గాక. సిస్టర్ ఆగ్నెస్ వందనాలండి. హెప్సిబా గారు వందనాలండి. రండి, మరి సమయాన్ని వాక్యానికి ఇద్దాం. వందనాలు వందనాలు. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. యాకోబయ్య గారు, మీకు ఆహ్వానము. ఓకే అమ్మగారు, వందనాలు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున యేసు వైపు చూచుచు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ కూడా ఉదయకాల సమయంలో హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి మనం అందరము ఈ విధముగా కూడుకొని దేవుని సన్నిధిలో మరి ఆయన స్తుతించి గణపరిచి ఆరాధించడం దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత, గొప్ప తరుణం. మరి ఈ సమయంలో మనం దేవుని వాక్యంలోనికి వెళ్ళి 10 నిమిషాలు వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వాక్య భాగమును చదివి వినిపించిన అన్నగారికి హృదయపూర్వకమైన వందనాలు. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య సందేశంలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధుడా, గొప్ప దేవ, స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలుడా, నీకు వందనాలు, స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాం నాయన. ఉదయకాల సమయంలో ప్రభువా నీ పాద సన్నిధిలో చేరి నాయన మరి శ్రేష్టమైన మాటలు వినటానికి నువ్వు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. మా ప్రభువా దేవా, నువ్వు మాతో మాట్లాడండి. ఆధ్యాత్మికముగా బలపరచబడటకు నాయన నీ కృపలో తండ్రి మేము స్థిరపరచబడటకు సహాయం చేయండి దేవా. తండ్రి నీకు వందనాలు. నీవు మాట్లాడకపోతే మేము ఏ పాటి వారికి నాయన అయ్యా నీవే తండ్రి మాతో మాట్లాడి నాయన శ్రేష్టమైన ప్రశస్తమైన పరిశుద్ధమైన నీ నామములో మేము వర్ధిల్లుటకు నాయన మరి నీ సన్నిధిలో బలపరచబడటకు సహాయం చేయండి. నీకు వందనాలు, స్తోత్రములు స్తుతులు చెల్లించుకొనొచ్చు నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరొకసారి చేరవచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. చదవబడిన వాక్య భాగమును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనంలో యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఈ మాటను మనం చూస్తూ ఉన్నాం. ఈ మాట మరి చాలా మరి బలమైనది గాను మరి ఆలోచింపదగినటువంటి మాటగాను, తర్వాత దేవుడు మనకిస్తున్నటువంటి ఒక భరోసాగా మనం చూస్తూ ఉన్నాం. చాలా అద్భుతంగా దేవుడు మనతో మాట్లాడుతున్న విధానాన్ని మనం గమనించినట్లయితే అక్కడ యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు అని.
యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు. ఈరోజు మానవుని యొక్క పరిస్థితిని మనం గమనించినట్లయితే చాలామంది ఒకరి మీద ఒకరు నమ్ముకోవడం, ఒకరిని ఒకరు నమ్ముకోవడం. చాలామంది అంటూ ఉంటారు, నేను వాడిని నమ్మి చాలా మోసపోయాను అంటారు. నేను వాడిని నమ్మి చాలా మోసపోయాను అని అంటుంటారు. కొంతమంది మరి పిల్లల మీద నమ్మకం, వీళ్ళు నాకు ఫ్యూచర్లో చాలా ఉపయోగకరంగా ఉంటారు, నా వృద్ధాప్యంలో వీళ్ళు చూస్తారు అని చెప్పి నమ్ముతారు. కానీ వారు పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులు బయటపడేస్తారు. అప్పుడు అంటారు, నా కొడుకులు నేను నమ్మాను, వాళ్ళు తిరిగి ఇదిగో ఇలాంటి పరిస్థితిలోనికి మమ్మల్ని తెచ్చారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉండడం మనం వింటూ ఉన్నాం అక్కడక్కడ. ప్రియులారా, ఏది ఏమైనా భూమి మీద ఉన్నటువంటి మానవ జనాంగంలో ఎవరిని నమ్మకూడదని తెలుసుకోవాలి. స్నేహితులైనా సరే, ఇంట్లో మన పిల్లలైనా సరే, మరి ఎంతటి వారైనా కూడా మనిషి యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే స్వలాభం కోసమే ఆలోచన చేస్తారు. కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చాలా స్పష్టంగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తాం. రాజులను నమ్ముట కంటే, మనుషులను నమ్ముట కంటే యెహోవానే ఆశ్రయించుట మేలు అనే వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి సమయంలో. అంటే మన యొక్క ప్రధానమైనటువంటి ఆలోచన దేవుని మీద తప్ప ఇంకెవరి మీద ఉండకూడదండి. అయితే మనసులు ఏం చేస్తుంటారంటే రకరకాలుగా ఆలోచన చేస్తుంటారు. కొద్దిగా మనం లోతుగా వెళ్ళి ఎవరెవరు నమ్ముకున్నారు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. కొద్ది నిమిషాలు ఆ మాటలను మనం చూద్దాం రండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 16వ వచన 26వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. 26వ వచనం. తన మనస్సును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. ఇక్కడ ఒక ఆలోచన మనం చూసినట్లయితే, తన మనస్సును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు. ఒకవేళ మనము మన స్నేహితులను, మన బంధువులని, రక్త సంబంధికులని, కుటుంబ సభ్యులని నమ్మకపోయినా కొంతమంది ఏం చేస్తుంటారంటే మనస్సును నమ్ముతారు, తన మనస్సును నమ్ముతారు. నా మనస్సు నాకు ఏది చెప్తే నేను అదే చేస్తాను అని అంటారు. చూడండి, అక్కడక్కడ ఈ వార్డ్ వినపడుతూ ఉంటుంది. నా మనసుకు తోచినట్టుగా నేను చేస్తానండి, మీరెవరు నాకు చెప్పటానికి అని అంటారు. వీళ్ళెవరు అనంటే తన మనస్సును నమ్ముకునేవాడు, తన మనస్సును నమ్ముకొని జీవించేవాడు. అయితే మనస్సు ఎంత భయంకరమైనదండి. మరి మనస్సు, దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది, మనస్సు ఎలాంటిదనంటే లోతైన గొయ్య లాంటిదనంట. మన యొక్క మనస్సు ఎలాంటిదనంటే
స్థిరమైనది కాదు. దేవుని వాక్యం మనకు చాలా క్లారిటీగా తెలియజేస్తుంది. స్థిరమైనది కాదు. మన మనస్సు అస్థిరమైనదండి. ఈరోజు ఈ నిర్ణయం తీసుకుంటాం, మరి కాసేపట్లో మరొక నిర్ణయం తీసుకుంటాం. ఈరోజు మన చేతిలో బైక్ ఉంటే ఆ బైక్ ఉంది కదా అని తృప్తి పడదు మనసు. మన పక్కవాడు వాడు కారులో వస్తుంటే కారు కూడా కొంటే బాగుండు కదా అనే ఆలోచనలో ఉంటుంది. అంటే మనసు ఎప్పటికి కూడా కుదుటపడి మరి ఇంతవరకు చాలు, ఇది దేవుడు మనకి ఇచ్చాడు, దీన్ని బట్టి దేవుని స్తుతిద్దాము అనే ఆలోచనతో మనసు ఎప్పటికి ఉండదు. దాని ఆలోచన ఎలా ఉంటుందంటే మరి మితిమీరినటువంటి ఆశతో ముందుకెళ్తూ ఉంటుంది. అందుకనే మనసు మనిషికి చాలా ప్రమాదకరం. ఎప్పుడైతే మన మనస్సు మీద మనం ఆధారపడతామో, మన మనస్సు మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో అప్పుడు మనము దేవుని నుండి దూరం అయిపోతాం. ఎందుకనంటే లోకానుసారమైనటువంటి ఆలోచనలు మనసుకు పుడుతూ ఉంటాయి. ఎందుకంటే మనం ఉన్నది లోకంలో గనక, లోకంలో ఉన్నాం గనక, భూమి మీద జీవిస్తున్నాం గనక, మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని చూసి మన మనస్సు మనకే ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. చూడు, వాళ్ళు ఎలా ఉన్నారో, వీళ్ళు ఎలా ఉన్నారో, వారు ఏ రేంజ్లో ఉన్నారో చూడు, ఇట్లా మనకి తెలియజేస్తూ ఉంటుంది. అప్పుడు కొన్ని పర్యాయంలో గాడి తప్పి వెళ్ళవలసిన పరిస్థితులు కూడా ఉంటాయి. కొన్ని పర్యాయంలో మన మనసును నొచ్చుకొని మనం బాధపడేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అందుకని నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనం అందరం ఆలోచించాల్సిన విషయం ఏంటి అనంటే, దేవుని వాక్యం అద్భుతంగా మనందరితో మాట్లాడుతున్న విధానం ఏంటి అనంటే, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 26వ వచనంలో చాలా గొప్పగా మనం తెలియజేస్తున్నటువంటి వాక్య సందేశం ఏంటనంటే, తన మనసును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు. మన మనసు మీద మనం ఆధారపడకూడదు. మన మనసు మీద మనం ఆధారపడకూడదు. ఎప్పటికి కూడా మన మనసును మనము నమ్ముకోకూడదు. ఎప్పటికి కూడా మన మనసును మనము నమ్ముకోనకూడదు. ఎందుకనంటే అన్నిటికంటే మోసమైనది మన హృదయము అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉందండి. మనకు మోసం చేసేదిగా. రెండవదిగా మనం చూసినట్లయితే మరి మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇకమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఇంచుడని ఆజ్ఞాపించుము. ఆమేన్. 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 మనం చదువుకున్నటువంటి ఈ రెండో అంశం ఏంటి అంటే, రెండో పాయింట్, మొదటిగా మనము మనస్సు మీద ఆధారపడకూడదు. రెండవదిగా మనం చూసినప్పుడు ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక. అస్థిరమైనటువంటి ధనం ఒకటి ఉంది, స్థిరమైనటువంటి ధనం ఒకటి ఉందండి. అంటే మనకు కనపడేది ఈ ధనమే, ఇక వేరే ధనము లేదని చెప్పి మనం ఆలోచన చేస్తాం. ధనం కోసము ఎన్ని తాపత్రయాలు పడుతూ ఉంటామో, ఎంత ఆరాట పడుతూ ఉంటామో, ఎంత ప్రయాసపడుతూ ఉంటామో.
దేని కొరకు మనం ఇంత ప్రయాసపడుతున్నాం అని అంటే ఇదిగో ధనం కోసమే, డబ్బు కోసమే. అయితే దేవుని వాక్యం చాలా తేటగా మనకు ఏమని తెలియజేస్తా ఉంది అని అంటే, అస్థిరమైనటువంటి ధనమందు నమ్మిక ఉంచక. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ అస్థిరమైనటువంటి ధనం మీద మనం నమ్మిక ఉంచకూడదు. ఈ ధనం ఎలాంటిదని అంటే చాలా భయంకరమైనదండి. మొదటిగా మనస్సు భయంకరమైందని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. రెండవదిగా డబ్బు, ధనము, ఇది చాలా భయంకరమైనది. డబ్బు ఎలాంటిదని అంటే, ఒక మంచి ఆత్మీయ స్థితిలో నుండి మనల్ని మరి ఆత్మీయ స్థితిలో నుండి మనల్ని తప్పించి దేవునికి మనల్ని దూరం చేస్తుందండి. దేవునికి మనల్ని దూరం చేస్తుంది. కనుక మనము అస్థిరమైనటువంటి ధనమందు నమ్మిక ఉంచక దాని మీద నమ్మకం పెట్టుకోకూడదు. చాలామంది ఇదే మనకు హైలైట్ అనుకుంటారు, డబ్బే శాశ్వతం అనుకుంటారు, డబ్బు ఉంటే చాలు, ఎవరు అవసరం లేదు అని అనుకుంటారు. కానీ దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది, అస్థిరమైనటువంటి ధనం మీద మనం నమ్మిక ఉంచకూడదు. మనం చూస్తే లూకాసు వార్తలో తప్పిపోయిన కుమారుని గురించి మనం ఆలోచన చేస్తే, అక్కడ తండ్రి దగ్గర ధనాన్ని తీసుకుంటాడు, లేక ఆస్తిని తీసుకుంటాడు. ఆస్తిని తీసుకొని అతను ఏం చేస్తాడంటే, ఆ ఆస్తి అంతా కూడా అమ్మేసుకొని డబ్బులు తీసుకొని వేరే దేశానికి వెళ్ళిపోతాడు. వేరే దేశానికి వెళ్ళిపోయి డబ్బు చాలా ఉంటుంది. ఇక అతను అనుకుంటాడు హ్యాపీగా ఉండొచ్చు అని. అక్కడికి వెళ్ళి అతను చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, ఆ దేశంలో ఉన్న కొంతమంది యవనస్తులను స్నేహం చేసుకుంటాడు. స్నేహం చేసుకొని వారందరినీ కూడా స్నేహం చేసుకొని ఇంకా డబ్బు మొత్తం ఖర్చు పెడుతున్నాడు. వాళ్ళు కూడా అంటున్నారు, అరే నీకెందుకురా, మేమున్నాం కదా, నువ్వు ఇక్కడే స్థిరపడిపో, నీకేం ఇబ్బంది లేదు, మేమున్నాం, మా దేశంలోనే నువ్వు హైలైట్గా ఉండని చెప్పి ఎన్నో మాటలు వాళ్ళు చెప్పింటారు. ఆ మాటలు అన్నీ కూడా నమ్మి ఇంకా అతను వాళ్ళకి రోజు మరి ఖర్చు పెట్టడం విపరీతంగా ఖర్చు పెట్టేసి చివరికి ఏమైపోయిందంటే డబ్బంతా అయిపోయిందండి. ఏం లేవు డబ్బులు, ₹1 లేదు. ఇప్పుడు చూస్తే స్నేహితులు ఉన్నారా అని ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే స్నేహితులలో ఒక్కరు లేరు, అందరు వెళ్ళిపోయారు. ఏంటి నా పరిస్థితి, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు ఏంటి అని చూస్తే వాళ్ళ దగ్గర డబ్బు అయిపోయేసరికి ఎవ్వరు కూడా కనపడలేదండి. డబ్బు అలాంటి పరిస్థితిని తీసుకొస్తుంది. మనం చూస్తూ ఉన్నాము అక్కడక్కడ డబ్బుల కోసం ఇంట్లో వాళ్ళను కూడా చంపినటువంటి పరిస్థితి మనం కనపడుతూ ఉన్నది. అక్కడక్కడ ఒకడు పింఛన్ డబ్బులు ఇవ్వలేదని మరి తండ్రిని కొట్టి చంపినట్టుగా మనం చూస్తున్నాం. ఈ మధ్యలో వార్తలు కూడా విన్నాం. ఇలాంటి పరిస్థితులు మనము చూస్తున్నాం. వీటన్నిటికీ కారణం ఏంటనంటే, వాని మనస్సు దేని మీద ఉంది అనంటే, వాడు దేన్ని నమ్ముకున్నాడు అనంటే మరి డబ్బును నమ్ముకున్నాడు. అస్థిరమైనటువంటి డబ్బు మీద నమ్మకం ఉన్నది కనుక ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయండి. చూడండి, ఒకసారి గెహజీని మనం ఆలోచన చేస్తే, గెహజీ ఎలీషా ప్రవక్త దగ్గర చాలా నమ్మకమైనటువంటి వాడుగా ఉంటున్నాడు, చాలా నమ్మకంగా ఉన్నాడండి. ఒకసారి మనం లోతుగా ఆలోచన చేయగలిగితే, ఏలియా దగ్గర నమ్మకంగా ఎలీషా ఉన్నాడు. ఏలియా చేసిన అద్భుతాల కంటే రెట్టింపు అద్భుతాలు ఎలీషా చేసినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఒక గురువు దగ్గర శిక్షణ పొందినటువంటి ఒక శిశువు ఎలా ఉన్నాడు అని అంటే, మరి ఆ గురువు కంటే ఎక్కువగా అభివృద్ధి అయినట్టుగా,
ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా గెహజీ కూడా శిక్షణ పొందుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి ఎలీషా దగ్గర. అప్పుడు ఎలా ఉండాలి? ఎలీషా కంటే అద్భుతంగా, రెట్టింపుగా ఇంకా మరి అద్భుతాలు చేయగలిగేటువంటి వ్యక్తిగా ఉండాలి కదా. ఒకటి, అద్భుతాలు చేయగలిగేటువంటి వ్యక్తిగా ఉండాలి అంటే మరి గురువు కంటే ఎక్కువగా దేవుని పనిలో వాడబడుతూ గురువు చేసిన దానికంటే రెట్టింపు చేయగలిగేటువంటి శక్తిని పొందుకొని ఉండాలి. రెండవది, గెహజీ చేయవలసిన పని ఏంటనంటే ఇంకొక శిశువును కూడా మరి తయారు చేసే వ్యక్తిగా ఉండాలి. తయారు చేసే వ్యక్తిగా ఉండి తనకంటే ఎక్కువగా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఇంకా చేయగలిగేటువంటి ఒక మంచి వ్యక్తిని తయారు చేసేవానిగా ఉండాలి. అయితే ఏమైందనంటే ఈ రెండు ఎందుకు చేయలేకపోయాడు అనంటే అతని మనస్సు దేని మీదకి వెళ్ళిందనంటే, లేక అతను దేన్ని నమ్ముకున్నాడు అనంటే, ఇదే స్థిరమైనదని దేన్ని అనుకున్నాడు అనంటే నయమాను దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క సంచి, ఆ డబ్బు, ఆ ధనము కానివ్వండి, ఆ నగలు కానివ్వండి, ఆ వస్త్రాలు కానివ్వండి, అవన్నీ కూడా మరి సంపాదించుకోవాలని చెప్పి, వాటన్నిటిని స్వాధీనం చేసుకోవాలని చెప్పి తను వాటి మీద నమ్ముకున్నాడు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితికి చేరుకున్నాడు అనంటే, వాటిని నమ్ముకోవడం వల్ల ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అనంటే అతను దేవుని సన్నిధిలో రెట్టింపు ఆశీర్వాదాలు పోగొట్టుకొని దేవుని సన్నిధిలో అంచెలంచెలుగా ఎదిగి ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండవలసినటువంటి గెహజీ తన జీవితం ఏమైపోయిందనంటే కుష్ఠవ్యాధి తెచ్చుకొని అతను జీవిస్తున్నాడు. చూడండి, ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియులారా. అతను ఉన్నది దేవుని సన్నిధిలో నుండి అతను పొందినటువంటి ఫలితం ఏంటనంటే కుష్ఠవ్యాధి. కారణం ఏంటి? దేవుని సన్నిధిలో ఆశీర్వదింపబడాల్సిన వ్యక్తి, అనేకులకు దీవెనకరంగా ఉండాల్సిన వ్యక్తి, మంచి ఆధ్యాత్మికముగా ఎదగవలసినటువంటి వ్యక్తి ఏమైపోయాడనంటే కుష్ఠవ్యాధి తెచ్చుకొని ఇప్పుడు దేవుని సన్నిధిలో నుంచి బయటికి వెళ్ళిపోయి ఇప్పుడు ఎక్కడున్నాడనంటే ఊర్లో ఉన్నాడా? ఊర్లో లేడు. ఇంట్లో ఉన్నాడా? ఇంట్లో లేడు. దేవుని మందిరంలో ఉన్నాడా? మందిరంలో లేడు. ఎక్కడున్నాడనంటే ఆనాడు కుష్ఠవ్యాధి వచ్చిన వారందరూ కూడా ఊరి చివరిలో జీవించేవారు. ఊర్లో కాదండి, ఊర్లోకి వాళ్ళని రానివ్వరు. ఊరిలోకి వాళ్ళని అస్సలు రానివ్వరు. వాళ్ళు ఎక్కడుంటారంటే ఊరి చివర ఉంటారు. ఇప్పుడు గెహజీ ఎక్కడున్నాడు? ఊరి చివరిలో ఉన్నాడు. ఊరి చివరిలో ఎక్కడో చెట్టు కిందనో లేకపోతే మరి ఎక్కడో చోట ఊరి చివర ఉంటున్నాడు. ఒకప్పుడు అతని రేంజ్ ఎలా ఉన్నదండి? అతను ఎంత విలువతో ఉన్నాడండి? అతను ఎంత మరి మర్యాదగా, అతనికి ఎంతమంది మర్యాద ఇచ్చేవారు, కనపడంగానే వందనాలు చెప్పేవారు, కనపడంగానే మరి ఎంతో రెస్పెక్ట్ ఇచ్చి ఎంతో విలువ ఇచ్చి అతన్ని గౌరవించేవారు. ఈరోజు అవన్నీ పోవటానికి గల కారణం ఏంటనంటే అతను ఏటిని నమ్ముకున్నాడనంటే అదిగో నయమాను దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ఆ ధనం అయితేనేమి, ఆ యొక్క మరి బట్టలు అయితేనేమి, ఆ వస్తువులు అయితేనేమి, వాటి మీద మనసు ఉంచడం వల్ల ఈరోజు ఎక్కడికి వెళ్ళాడనంటే అతను ఊరి చివరిలో కుష్ఠవ్యాధితో మరి చివర బ్రతుకుతుంది. ఇంకొక బాధకరమైన విషయం ఏంటో తెలుసా? అతను ఒక్కడే కాదు, అతని కుటుంబంలో పుట్టిన ప్రతి పురుషునికి కూడా, ప్రతి మగబిడ్డకు కూడా పుట్టుకతోనే ఏమొస్తుందనంటే కుష్ఠవ్యాధి వస్తుంది. ఏంటి సార్? ఎంత
ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితి ఒకసారి మనం ఆలోచించేద్దాం. అందుకనే ప్రియులారా, దేవుని సన్నిధిలో మన యొక్క ఆత్మీయ స్థితి ఆషమాషగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో మన యొక్క ప్రయాణము మరి ఆషమాషగా ఉండకూడదు. చాలా భయభక్తులతో మనం దేవుని సన్నిధిలో నిజమైన విశ్వాసముతో దృఢముగా మనము స్థిరపరచబడాలి. మనము దేవుని సన్నిధిలో ఉంటూ ఏం కాదులే, ఎవరు చూడటం లేదులే, ఏమవుతుందిలే అని మనము నిర్లక్ష్యంగా అవిశ్వాసంతో మనం జీవిస్తూ ఉంటే దీవెనలకు బదులుగా శాపము, ఆశీర్వాదాలకు బదులుగా మరి చాలా నష్టాలు మనము అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుందండి. అందుకనే దేవుని యందు విశ్వసించిన మనము, దేవుణ్ణి నమ్ముకున్న మనము, దేవుని మీద ఆధారపడ్డ మన జీవితాలు దేవుని సన్నిధిలో ఒక నమ్మకమైనటువంటి విశ్వాసులముగా, లేక దైవ సేవకులముగా, లేక సంఘ పరిచర్యలో ఎలాంటి మరి క్వాలిటీతో మనం ఉన్నామో, అంటే ఏ పాత్ర మనం పోషిస్తూ ఉన్నామో ఆ పాత్రకు తగినట్టుగా మనం జీవించాలి. ఆ పాత్రకు తగినట్టుగా మనం బ్రతకగలగాలండి. అప్పుడు చూడండి, అద్భుతమైనటువంటి రిజల్ట్ మనం చూస్తాం. అప్పుడు అద్భుతమైనటువంటి రిజల్ట్ను మనము దేవుని సన్నిధిలో కనుగొంటామండి. దేవుడు ఎంతగా ఇచ్చిస్తాడంటే తన పిల్లలని అంటాడు కదా ఆయన, సింహపు పిల్లలు ఆకలి కొనునేమో కానీ ఆయన పిల్లలకు మాత్రం ఎలాంటి మరి సమస్య లేకుండా దేవుడు సమస్తమును సమకూరుస్తాడని చెప్పి దేవుని వాక్యం మనం తెలియజేస్తాము. అందుకనే ప్రియులరా, దేవుని సన్నిధిలో మనము ఎలా ఉండాలి అని అంటే ఆశీర్వదింపబడిన వారిలాగానే ఉండాలి. అందుకని అంటాడు కదా, ఆశీర్వదింపబడిన వారులారా మీరు బయట నిలవలేలా, లోపలికి రండి అని అంటాడు. లోపలికి వచ్చేది ఎవరు, బయటికి వెళ్ళిపోయేది ఎవరు అనేది ఆలోచన చేస్తే లోపలికి వచ్చేదేమో ఆశీర్వదింపబడిన వారు, బయటికి వెళ్ళిపోయేదేమో శపించబడిన వారు. వీళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు. ఎక్కడి నుంచి అని అంటే లోపల నుండి బయటికి వెళ్ళిపోతున్నారు. బయట నుండి లోపలికి వచ్చేవారేమో ఆశీర్వదింపబడిన వారు, లోపల నుండి బయటికి వెళ్ళిపోయేవారేమో శపించబడిన వారు. వారిలో మొట్టమొదటిగా మనకు కనపడుతున్నాడు గెహజీ. దేవుని సన్నిధిలో నుండి బయటికి వెళ్ళిపోతా ఉన్నాడు. చూడండి ఎంత బాధాకరమో, ఆలోచన చేయండి పిల్లరా. దీనికి అంతటికి కారణం ఏంటనంటే అతను అక్కడ మనం చూసినప్పుడు ధనము, అస్థిరమైనటువంటి ధనం మీద మక్కువ పెట్టుకున్నాడు. అందుకని ఎలీషా అంటాడు, ఇది సమయమా అంటాడు. ఇప్పుడు సంపాదించుకోవటానికి ఇది సమయమా? ప్రియులారా, ఆలోచించేద్దాం. దేవుని సన్నిధిలో మన స్థితి ఎలాగుంది, మనం దేవునితో ఎలా మనం ముడిపడి ఉన్నాం, ఏ విధంగా మనము మరి ఆత్మీయ జీవితంలో నుండి మనం ముందుకెళ్తున్నాం అనేది మనం ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. ఇంకొక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. అదే సామెతల గ్రంథం 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ ధనమును నమ్ముకునేవాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ధనమును ఎవరైతే నమ్ముకుంటారో వారు ఆటోమేటిక్గా పాడైపోతారు. వారిలో ఆత్మీయత ఉండదు. వారిలో మరి దేవుని సన్నిధిలో అభివృద్ధి పొందాలనే తపన తాపత్రయం వారిలో కనపడదు. వారు దేన్ని నమ్ముకున్నారని అంటే ధనమును నమ్ముకున్నారు. ఎప్పుడైనా ఒకసారి మనము ఈ విధంగా మనం ఆలోచన చేయాలి. ఎట్లా అంటే ధనమును నమ్ముకోకూడదు, కానీ ధనం ఇచ్చేవాడిని నమ్ముకోవాలి. ధనమును మనం నమ్ముకోకూడదు. ధనము ఎవరైతే ఇస్తారో వారిని నమ్మాలి. ఎవరిస్తారు మనకని అంటే
దేవుడు మనకు ఇస్తాడు. ధనాన్ని కలుగు చేసిన వాడు ఆయనే కదా. ఆయన మనకు సమస్తమును ధారాళముగా ఇచ్చే దేవుడు అండి. సమస్తమును ధారాళముగా ఇచ్చే దేవుడు. అందుకనే దావీదు అంటాడు, నాకు ఎక్కువగా ఉంటే నేను తృప్తిగా తిని నిన్ను మర్చిపోతానేమో, మరీ ఆకలి కొంటూ ఉంటే ఆకలికి కూడా నిన్ను మర్చిపోతానేమో, నాకు అనుదిన ఆహారాన్ని దయచేయి తండ్రి అని అంటాడు. అనుదిన ఆహారము చాలా అవసరం మనకు. ఏ రోజుకు ఆహారం ఆ రోజుకు అవసరం. అందుకనే ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలకు మన్నాని ఇస్తున్నప్పుడు మీరు ఎంత తినాలో అంతే తీసుకోండి, ఎన్ని షేర్ కావాలో అన్ని షేర్లే తీసుకోండి, ఎక్కువ తీసుకోవద్దు అని చెప్తాడు. వీళ్ళు మామూలు ఇశ్రాయేల్ ప్రజలు మామూలు కాదు కదా. వారు ఏం చేశారనంటే దేవుడి మాటను కూడా పక్కన పెట్టేసి వారు ఏం చేశారంటే దాపెట్టుకున్నారు. కొంత తీసి రేపు వస్తుందో రాదో, మళ్ళీ మన్నా పడుతుందో పడదో, చూడండి వారి యొక్క అవిశ్వాసం ఎలా ఉందో. మళ్ళీ మన్నాను పంపిస్తాడో పంపిడో దేవుడు అని చెప్పి కొంతమంది ఏం చేశారంటే దాన్ని దాపెట్టారు. అయితే అది ఉదయానికి మరి ఆ పాడైపోయినట్టుగా మనం చూస్తాం. ప్రియులారా, దేవుడు మనకి ఏది అవసరమో అది ఇస్తాడండి. దేవుడు మనకి ఏది అవసరమో అది ఇస్తాడు. ఆయన తలగా చేసేవాడు కానీ తోకగా ఎప్పుడు నిన్ను చూడాలని ఆయన కోరుకోడు, మనల్ని చూడాలని ఆయన కోరుకోడు. అయితే అనవసరమైన టైంలో అనవసరమైనటువంటి వాటిని ఇవ్వడు. అంటే అవసరం లేని టైంలో అనవసరమైనవి మనకి ఇవ్వడు. ఇప్పుడు నీకు ఏది కావాలో ఆయనకు తెలుసు, మన తండ్రికి తెలుసు. మనకు 1వ తరగతి మన పిల్లవాడు 1వ తరగతిలో ఉన్నాడు అనుకోండి. 1వ తరగతికి వానికి సంబంధించిన బుక్స్, పెన్నులు, మరి పుస్తకాలు ఏం కావాలో 1వ తరగతికి సంబంధించినవే తీసిస్తాం. వీడు ఉండేది 1వ తరగతి అయితే 10వ తరగతికి సంబంధించిన మెటీరియల్ అన్ని తీసిస్తామా మనం? అరే నువ్వు ఇప్పుడే తీసుకోరా, మళ్ళీ 10వ తరగతికి వచ్చేసరికి ఉంటాయో ఉండవో అని చెప్పి తీసేయడు కదా. మనం తీసేయం కదా, మన పిల్లలకు తీసేయం కదా. 10వ తరగతి గురించి నీకు ఎందుకురా, ఇప్పుడు ముందు ఈ 1వ తరగతిని సంబంధించి కావలసిన మెటీరియల్ తీసుకోరా అని చెప్పి మన పిల్లలకు మనం చెప్తాం. మన దేవుడు కూడా మన గురించి అలాగనే ఆలోచన చేస్తాడు. మనకి ఎప్పుడు ఏది కావాలో, ఏ సమయంలో ఏది కావాలో ఆ సమయంలో అది సమకూర్చడానికే మన దేవుడు, మన తండ్రి మన కొరకు ఉన్నాడండి. అయితే మన మనుషులం కదా, తొందరపాట్లు ఎక్కువ. ఏదో చేసుకోవాలి, ముందే స్థిరపరచబడాలి, ముందే అన్ని తీసుకోవాలి, అది కావాలి ఇది కావాలని భయంకరమైనటువంటి తపనతో తాపత్రయంతో మనం పరిగెత్తుతూ ఉంటాం. ఈ పరిగెత్తడంలో మనకు ఆయాసం వస్తుంది, తర్వాత షుగర్లు ఎక్కువైపోతాయి, బీపీలు ఎక్కువైపోతాయి, టెన్షన్స్ ఎక్కువైపోతాయి. వీటన్నిటిని మనం ఎక్కువ చేసుకొని అనారోగ్యానికి గురైపోతాం. అయితే దేవుడి వాక్యం ఏం చెప్తుందనంటే వీటన్నిటిని వదిలిపెట్టేసి ముందుగా మనము యెహోవాను నమ్ముకోవాలి, దేవుని నమ్ముకోవాలి, దేవుని మీద ఆధారపడాలి. వీటన్నిటిని మనం విడిచిపెట్టేసి అంటే వీటన్నిటి మీద ఉన్న దృష్టి తీసేసి దేవుని మీద మనం దృష్టి నిలపాలి. ధనం మీద నుండి ఉన్న దృష్టి తీసేయాలి. మన మనసును ఆలోచన చేస్తున్నటువంటి ఆలోచన మీద దృష్టి తీసేయాలి. వీటన్నిటి మీద తీసేసి మన దృష్టి, మన ఆలోచన, మన యొక్క ప్రయాణము, మన యొక్క స్థితిగత అంతా కూడా దేవుని మీద మనం కేంద్రీకృతం చేయగలిగితే దేవుడు మనకు ఏది ఇవ్వాలో ఆయన మనకు అనుగ్రహిస్తాడు. పొరపాట్లు ఎక్కడ జరుగుతున్నాయి అని అంటే దేవుణ్ణి విడిచిపెట్టేసి వీటి మీద మనసు పెట్టేసి మనము ముందుకెళ్తున్నాం. అందుకనే ఎన్నో సమస్యలు వస్తున్నాయి, ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి, ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతున్నాయి, ఎన్నెన్నో పర్యాయములు మనము చాలా
సమస్యలు ఎదుర్కొంటున్నాం. కారణం ఏంటంటే యెహోవాను నమ్ముకోవట్లేదు. మనం క్రైస్తవులమేనండి, మనం మందిరాలకు వెళ్ళేవారమేనండి, ప్రధానమైన పాత్రను పోషించే వారమే, దేవుని సన్నిధిలో ముందుండి ఆరాధన వర్షిప్ నడిపించే వారమే, అన్ని కార్యక్రమాలు మనమే చేస్తూ ఉంటాం. కానీ వాటన్నిటికంటే ముందుగా మనం దేవుని నమ్ముకోవట్లేదు. మన యొక్క ధనాన్ని నమ్ముకుంటున్నాం, మన యొక్క మనసును నమ్ముకుంటున్నాం. మనము ఇంకా ఏటి నమ్ముకోకూడదో వాటిని నమ్ముకుంటున్నాం. అందుకనే ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం. గెహజీ మందిరంలోనే ఉన్నాడండి, ఆయన ఎక్కడో బయట లేడు, మందిరంలోనే ఉన్నాడు. ఏ పనైనా ముందు ఎలీషా గెహజీకి అప్పచెప్తాడండి. కానీ నమ్మకం అతని నమ్మకం దాని మీద లేదు, దేవుని మీద లేదు. అందుకని ధనమును నమ్ముకోకూడదు అని దేవుని వాక్యం మనకు 28వ వచనంలో, 11వ అధ్యాయము సామెతల గ్రంథం 28వ వచనంలో మనం చూస్తున్నాము. ధనమును నమ్ముకుని వాడు పాడైపోతాం. చూస్తున్నాం కదా మనము. మరి శిథిలావస్థకు చెందుతున్నటువంటి ఆ ఇండ్లను మనం గమనించినట్లయితే అవి ఎలా పాడైపోతాయి అనంటే, ఆ ఇంట్లో మనుషులు లేకపోతే ఇల్లు పాడైపోతుంది. 10-20 సంవత్సరాలు మనుషులు లేకపోతే ఆ ఇల్లు పాడైపోతుంది. కానీ మన యొక్క ఇండ్లు, దేవుడు మనకిచ్చిన ఈ నివాస స్థలము, మన హృదయం అనే నివాస స్థలము పాడైపోవటానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే దేవుడు లేకపోవడం వల్ల. దేవుడు లేకపోవడం. ఈ ఉదయం ఆలోచించేద్దాం పిల్లరా, ఏటి మీద మనము నమ్ముకొని ఉన్నాం, దేన్ని మనం నమ్ముకొని ఉన్నాం. చివరిగా ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే రండి, మరలా యెషయా గ్రంథం 59వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, 59వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదివినట్లయితే, నీతిని బట్టి ఎవడును సాక్ష్యము పలుకడు, సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యమాడడు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. చెడుగును గర్భము ధరించి పాపమును కందురు. ఆమేన్. ఇలాంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. ఏంటంటే వ్యర్థమైన దానిని నమ్ముకొని మోసపోతున్నారు. వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపోయేటువంటి జనాంగం చాలా ఉన్నారు. ఈరోజు మనం చూస్తే ఏదో స్కీమ్లు అంటారు, ఏదో అదంటారు, ఇదంటారు, ప్రజలు నమ్మేస్తుంటారు. చూడండి, మరి ఆ గ్రూప్లో లేకపోతే ఏంటో వచ్చేసి మీరు ఇంత కడితే మీకు ఇంత వస్తుంది, ఇలా వస్తుంది అని చెప్పి చెప్పంగానే మనసులు ఎమ్మటే కట్టేస్తారు. అవి కట్టుకొని వాడు అంతు లేకుండా వెళ్ళిపోతాడు. వీళ్ళు చాలా బాధపడుతుంటారు. అంటే ఇక్కడ దేవుని వాక్యం మనకు ఏమని తెలియజేస్తుందంటే, వ్యర్థమైన దానిని నమ్ముకొనకూడదు. మొదటిది మనసును నమ్మకూడదు, రెండవది ధనాన్ని నమ్ముకోకూడదు, మూడవది వ్యర్థమైన దాన్ని నమ్ముకోకూడదు. దేన్ని నమ్ముకోవాలనంటే, నీతిని బట్టి ఎవడును సాక్ష్యము పలకడు, సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యమాడడు. సత్యం కోసం ఎవరు కోరారు? నీతి కోసం ఎవరు కూడా సాక్షులుగా నిలబడరు. నీతి కొరకు ఎవరు నిలబడరు. నీతి కొరకు ఎవరు నిలబడరు. సత్యం విషయంలో ఎవరు వ్యాజ్యమాడరు. కానీ వ్యర్థమైన వాటి కోసమైతే ఇంకా ఎంత సమయం లేకపోయినా కూడా సమయాన్ని కుదిర్చుకొని దాని కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. నేటి ప్రజల పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం అందరము ఒక్క నిమిషం ఆలోచన చేద్దాం.
ఏంటి మన యొక్క ఆత్మీయ పరిస్థితి ఏంటి, దేవునిలో మనం ఎలా ముడిపడి ఉన్నాం, దేవుని సన్నిధిలో మనము ఎలాంటి క్రైస్తవ జీవితాన్ని మనం జీవిస్తున్నాం, ఏటి మీద మన ఫోకస్ ఉంది, ఏటి మీద మన మనస్సు ఉంది, ఏటి మీద మనము ఆలోచన చేస్తున్నాం, ఏం సాధిస్తున్నాం. ఆత్మీయ జీవితంలో మనకంటూ ఒక ప్రత్యేకత ఉన్నదా? ఎందుకు ఉండట్లేదు? ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? ఎలాంటి పరిస్థితులలో మనం ముందుకెళ్తున్నాం? ఈ విధంగా మనం ఆలోచన చేయగలగాలండి. ఎందుకనంటే దేవుని సన్నిధి ఆషమాష కాదు. దేవుని సన్నిధి మరి అందరూ నిలబడే పరిస్థితి కాదు. ఎన్నుకున్న వారు అనేక మంది ఉంటారు, కానీ ఆయన ఏర్పాటు చేసుకున్న వారు కొందరే ఉంటారు. అనేకులు ఉంటారు, కానీ కొందరినే ఆయన ఎన్నుకుంటాడు. ప్రియులారా, ఎన్నుకోబడిన జనాంగంలో నీవు ఉన్నావా? ఎన్నుకోబడిన జనాంగంలో నేనున్నానా అనేది మనం ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి. ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన మనం అందరము కూడా ఒక నిమిషం కళ్ళు మూసుకొని ఏటి మీద మనము ఫోకస్ పెట్టి ఉన్నాం? దేవుణ్ణి నమ్ముకోకుండా ఎందుకు మనం దేవుని మీద మన నమ్మకం ఎందుకు లేదు అని ఆలోచన చేసి ఈ దినమే ఒక మంచి నిర్ణయాన్ని మనం తీసుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. పెద్దలకు ఆమెన్ ఆమెన్. చాలా శ్రేష్టమైనటువంటి వాక్య సందేశాన్ని అందజేసిన యాకోబు పాస్టర్ గారికి వందనాలు. ధనమును నమ్ముకొనుట, మనుషులను నమ్ముకొనుట వ్యర్థము. మనము ఏ స్థితిలో ఉన్నామో, మనం వేటి మీద ఆశ పెట్టుకుని ఉన్నామో, మనల్ని మనమే గమనించుకుంటూ మొదటి స్థానము దేవాది దేవునికి ఇవ్వాలి. రథములను బట్టి, గుర్రములను బట్టి అతిశయము ఉండకూడదు. దేవుని యందే మన అతిశయము ఉండాలి. చక్కని వాక్య సందేశాన్ని అందజేసిన యాకోబు గారికి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ, వాక్య ఫలింపు కొరకు మన మధ్యలో శాంతకుమార్ గారు ప్రార్థన చేస్తారు. మనము కూడా మన కన్నులు మూసుకుని మనం ఎలా ఉన్నామో గమనించుకుంటూ ప్రార్థనలో ఏకీభవిద్దాం. శాంతకుమార్ గారు ప్రార్థన చేయండి. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, కృపా కనికరం మా ప్రభువా, సర్వ సృష్టికి కారణం ఎతడైనట్టు జీవం కలిగిన నా ప్రభువా, స్తోత్రం స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా మీ సహవాసంలో యేసువైపు చూస్తున్న సహవాసం మేమందరం గుమికూడి నా తండ్రి, సమూహముగా చేరి నా తండ్రి, మీకు పరిశుద్ధమైనటువంటి వాక్యపు వెలుగును ప్రభా చూడటానికి నా తండ్రి, మేము నిద్రించినట్టు మా కనులు తెరిచి ఉన్న ఉదయకాల సమయం తెరిచినప్పుడు ప్రభా మీ సన్నిధి మాతో ఉంచున్నారని నమ్ముచున్నాం తండ్రి, విశ్వసిస్తున్నాం. దాసుని ద్వారా విత్తబడినటువంటి చక్కటి వాక్య భాగంలో ఉన్నటువంటి ఆత్మీయ సత్యాలు ప్రభా మీ చిత్తానుసారం మాకు బయలుపరిచిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. యెహోవా ఆశ్రయముగా ఉండును, యెహోవా నమ్ముకున్నవాడు ధన్యుడు అని సెలవించిన నా ప్రభా. అవును ప్రభా, మీ యందు నమ్మిక విశ్వాసం ఉంచిన నా తండ్రి, మిమ్మల్ని వెంబడించే కృపా కార్యం మా పట్ల జరిగించండి, సహాయం చేయండి. ఆత్మీయ జీవితంలో ప్రభా మేము దినదము ఎదురు పొందటానికి, సంపాదించుకోవటానికి, ఆత్మీయ రీతిగా ధనవంతులై ప్రభా మీ సన్నిధానంలో పరలోక రాజ్య వారసులుగా మేము సిద్ధపడటానికి చక్కటి హెచ్చరికను మాకు దయచేసిన తండ్రి, వందనాలు స్తోత్రాలు. అవును ప్రభా, గేహాజీ వల్లే ప్రభా తండ్రి, ధనముందు అతిశయపడక నా తండ్రి, ఆశపడక నా తండ్రి, ధనమును వెంబడింపక నా తండ్రి, మీరు అనుగ్రహించిన జీవిత ప్రయాణంలో, జీవిత ఆయుష్లో మమ్మల్ని మేము తగ్గించుకొంచు ఆత్మీయ జీవితంలో మేము ప్రభా తండ్రి దినదినం ఎదురులో పొందటానికి కృప ఆశీర్వాదం మీ చిత్తానుసారం మాలో నడిపించమని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి, సహాయం చేయండి. అవును ప్రభా, మనసు నమ్ముకున్న వాడు బుద్ధిహీనుడని సెలవించిన నా ప్రభా, లోకమందు ప్రభా ఆస్తితో సంతోషింపక ప్రభా తండ్రి, దేవుని యందు నమ్మిక ఉంచి ప్రభా మా యొక్క జీవిత ప్రయాణంలో మీ నామహికంగా జీవించే కృపా కార్యంలో మా పట్ల జరిగించమని, ఈ సహవాసాన్ని మీరు దీవించి ఆశ్రయించి బహుగా ఫలింపచేసి మీ కృపలో ప్రభా తండ్రి విస్తరింప చేయమని విజ్ఞాపన చేస్తూ, తండ్రి విత్తబడినటువంటి వాక్య భాగాలను మా హృదయంలో ఫలింప చేయమని విజ్ఞాపన చేస్తూ, విత్తినటువంటి ప్రభా మాకు సందేహాన్ని మాకు వాక్యాన్ని ప్రభావ పంచినటువంటి మీ దైవజనులను ప్రభావ దీవించి ఆశ్రయించి ఆయన సేవలో మీకు నామహికరంగా బహుగా ఫలింప చేయమని విజ్ఞాపన చేస్తూ, ఈ కొద్ది విన్నపంలో మా ప్రభును మా రక్షకుడు
మీ ప్రియ కుమారుడు క్రీస్తు యేసునామమున అది దీనమనసుతో ప్రతిమాలబడుకొనుచు పొందుచున్నాము నమ్ముచున్నాము ప్రభువా. ఆమేన్ ఆమేన్. ఆమెన్ ఆమెన్. చక్కగా ప్రార్థించిన శాంతకుమార్ గారికి వందనాలు. ఈ సమయంలో అందరము కలిసి ప్రభువు నేర్పిన ప్రార్థన, పరలోక ప్రార్థన చెప్దామండి. ప్రార్థించినందరికీ వందనాలండి. మరి ఈ సమయంలో యాకోబు పాస్టర్ గారు ఆశీర్వాదం ఇస్తారు. దీంతో తెలుగు సెషన్ మనం ముగించుకుందాము. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రేమయు, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము చేరువచ్చిన మనందరికీ కూడా సదాకాలము తోడైండును గాక. ఆమేన్. చాలా చాలా వందనాలు అయ్యారు. అలాగే కూడి వచ్చిన అందరికీ పేరు పేరున వందనాలండి. ప్రతి ఒక్కరికి వందనాలు. మరలా రేపటి దినము మనం యేసు వైపు చూచుకునే ప్రార్థన సహవాసంలో కలుసుకునే వరకు దేవుని తోడు మనందరికీ ఉండును గాక. ఆమేన్ ఆమేన్. రండి మరి హిందీ సెషన్ లోకి వెళ్దాము. आर्मस्ट्रांग गारू वंदनालंडी. विश्वनाथ प्रसाद जी, जय मसीह की। आप ओपनिंग प्रेयर करने से आज का हिंदी सेशन हम शुरू कर सकेंगे। प्रार्थना कीजिए। धन्यवाद 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 धन्यवाद। हे हमारे पिता